గులాబీలు ఆడియో సీరియల్ 9వ భాగం. జరిగిన కథ. నిర్మల విషయంలో ప్రమీల బాధపడడం గమనించిన పృథ్వీ విషయం తెలుసుకోవడానికి సాగర్కి ఫోన్ చేసి నిర్మల గురించి అడుగుతాడు. సాగర్ నిర్మల గురించి చెప్పడంతో అది విన్న పృథ్వీరాజ్కి అంతా సవ్యంగానే ఉన్నట్టుగా అనిపించి తన అనుమానాలు కూడా తీరాయి. కానీ సాగర్ చెప్పిన మాటల్లోనే కొత్త అనుమానాలు పడసూపడంతో కొద్ది క్షణాల పాటు అయోమయానికి గురయ్యాడు. అంతలోనే తేరుకొని, అవును అంతా ఓకే గాని మీరు చెబుతుంటే కొన్ని డౌట్లు అనిపించాయి. అవేమంటే, మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళింది, నిర్మల నిర్ణయించుకున్నదేమిటి, అలాగే ఏదో అసలు విషయమని చెప్పారు, అదేంటి? నిజానికి నన్నెందుకు రమ్మన్నదనే విషయాన్ని పక్కన పెడితే అసలు విషయంపై ముందుగా మీతోనే నిర్మల చర్చించాల్సింది. ఎందుకంటే మారుతున్న ఇప్పటి జనరేషన్లో అనేకం ఊహించనివి వెలుగు చూస్తూ ఉండడం మనందరం దగ్గరగా గమనిస్తున్నాం. అలా ఎందుకు జరుగుతున్నదో ఆలోచించి అర్థం చేసుకునేందుకు మన బుర్రలకి పదును పెడుతున్నాం. అలా జరిగే కొన్ని మనకిష్టం లేకున్నా అందుకు దారితీసిన పరిస్థితులని అవగాహన చేసుకుని వ్యతిరేకించకపోయినా కనీసం మనసులోనైనా మద్దతుని ప్రకటిస్తాం. కానీ నిర్మలకున్న సమస్యను మీతో చెప్పడానికి తనకిష్టం లేదట. అందుకే ఆ విషయాన్ని నేనే మీ నాన్నమ్మకి చెప్పి సమస్యను ముగించేయమని వివరించాను అని సాగర్ చెప్పడంతో పృథ్వీరాజ్ మరో మాటకి తావీయకుండా, సరే అండి, థ్యాంక్ యూ, హ్యాపీ జర్నీ అని ఫోన్ కట్ చేశాడు. సాగర్ చెప్పిన విషయాలన్నీ నిజాలుగానే అనిపించి కొంత స్థిమితపడినప్పటికీ అసలు నిర్మలకున్న సమస్య ఏమిటి, దాన్ని తీర్చమంటూ నానమ్మకే చెప్పడమేమిటనే కొత్త టెన్షన్ పృథ్వీరాజ్లో మొదలైంది. అంతలోనే నిర్మల తనతో చెప్పేందుకో షేర్ చేసుకునేందుకో ఇష్టపడిన సమస్య ఏమై ఉంటుంది? ఒకవేళ తను చెబితే అంతగా తనకి నచ్చనిదే ఉంటుందా? అలాంటి సమస్య అవడం వల్లనేనా నిర్మలని నన్ను కలిపి నానమ్మ తిట్టింది? అలా అనేక ప్రశ్నలు పృథ్వీరాజ్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మరింత అసహనానికి లోనయ్యాడు. హాల్లో కూర్చున్న పవన్ రాజ్, అమృతలు దేని గురించో తీవ్రంగా చర్చించుకుంటున్న దృశ్యం తన రూంలోంచి హాల్లోకి వస్తున్న పృథ్వీరాజ్కి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేం పట్టించుకోకుండా బయటికి వెళ్లిపోసాగాడు. హాలు దాటుతూ ఉండగా, రేయ్ పృథ్వీ, ఒకసారి రారా అని తండ్రి పిలవడంతో వెళ్లి వారి పక్కన కూర్చున్నాడు. రేయ్ పృథ్వీ, రేపు ఆ సంబంధం వాళ్ళని రమ్మందాం అనుకుంటున్నావు, నువ్వేమంటావు అని అడిగింది తల్లి అమృత. ఏ సంబంధం అమ్మా? అదోలా ముఖం పెట్టాడు పృథ్వీ. అందుకు తండ్రి కల్పించుకొని, అదేరా, ఆ మధ్య మన దూరపు చుట్టం సంబంధం అనుకున్నాం కదా అని చెప్పాడు పవన్. వాళ్ళు ఏం చెబుతున్నారో పృథ్వీరాజ్కి అర్థం కాక ఆలోచిస్తుంటే, అదేరా, ఆ సంబంధం పట్ల మన నిర్మలా సమ్మతంగా ఉన్నదని సరిత చెప్పిందని నువ్వే అన్నావుగా, ఆ సంబంధమే గుర్తుకు చేస్తూ తల్లి చెప్పడంతో పృథ్వీకి విషయం పూర్తిగా అర్థమైంది. వారికి ఏమని చెప్పాలో పాలుపోక, ఓ అదా, సరే సరే, ఇంతకీ నానమ్మకి ఆ విషయం చెప్పారా? తల్లిదండ్రులిద్దరిని చూస్తూ అడిగాడు పృథ్వీ. దాంతో వారిద్దరూ అప్రయత్నంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఇంకా చెప్పలేదన్నట్టుగా తలలూపారు. ముందు ఆమెకి చెప్పండి, ఆ తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి వెళ్లేందుకని లేచాడు. అయితే ఇంకేం, వెళ్లి పిలుచుకొని రాపో అంటూ తండ్రి పురమాయించాడు. ఆ మాట వినగానే లోపలే జడుసుకున్నాడు పృథ్వీరాజ్. ఆ రోజు తిట్టినప్పటి నుంచి నాన్నమ్మకి పృథ్వీరాజ్ నేరుగా ఎదురుపడడం లేదు. పలకరిస్తే ఏ రకంగా స్పందిస్తుందోనని గమ్మున ఊరుకుంటున్నాడు. ఇప్పుడు రేకంగా పిలుచుకొని రమ్మని చెప్పడంతో వెళ్లేందుకు తటపటాయించాడు. అయినా తప్పదనుకుని వెళ్లి నాన్న పిలుస్తున్న విషయాన్ని నాన్నమ్మకి పొడిగా చెప్పేసి వచ్చి కూర్చున్నాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన ప్రమీల వారికి ఎదురుగా సోఫాలో కూర్చుంటూ, అందరూ ఒకే చోట చేరారు, ఏమిటి విషయం అని అడిగింది ప్రమీల. నిర్మల ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రమీల ముందులాగా ఉండడం లేదు. అప్పటి చిలాకితనం, ఆప్యాయంగా మాట్లాడకపోవటం, పైగా ఎక్కువగా తన గదికే పరిమితం అవుతూ పిలిస్తే పలకడం, ఏదైనా మాట్లాడితేనే పొడిగా స్పందించడాన్ని ఆ ముగ్గురు గమనిస్తున్నారు. అందుకేదో బలమైన కారణమే ఉన్నదని పృథ్వీరాజ్కి ఒక్కడికే తెలిసి ఆమె మూడ్ను బట్టి మసులుకుంటున్నాడు. అయితే కొడుకు కోడలు మాత్రం ఒంటో బాగోలేదోమనని సరిపెట్టుకుని ఆమె మనసెరిగి నడుచుకుంటూ ఉన్నారు. తల్లి అలా అడగ్గానే పవన్ రాజ్ కల్పించుకొని, నిర్మలకి మన దూర బంధువుల అబ్బాయిని, అదే రాఘవయ్య కొడుకు నీరజ్ని అనుకున్నాం కదా, పైగా అతనంటే నిర్మలకి ఇష్టమని తెలిసింది కదా, వాళ్ళకే కబురు పెట్టి ఓసారి రమ్మని చెబుదామని అనుకుంటున్నాం. ఆ విషయమే అందరం ఒకసారి మాట్లాడదామని అంటూ విషయాన్ని వివరించాడు. అది విన్న ప్రమీల ఎటువైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచించసాగింది.
అలాగే చూస్తున్న అత్తమ్మ నుంచి సమాధానం ఎంతకు రాకపోవడంతో అత్తయ్య మీరేమంటారు, పిలుద్దామా అని అడిగిన మాటలకి ప్రమీల దిగ్గున తేరుకుంది. ఏం చెప్పాలో తెలియలేదు. ఎందుకో బిగ్గరగా అరిచి గై గయ్యమని గందరగోళం చెయ్యాలన్నంత తామసం తన్నుకు వచ్చింది. కానీ తనలోని ఆవేశాన్నంత తమాయించుకొని ఈ ఇంట్లో అదొక్కటే తక్కువైంది. అయినా నన్ను అడిగితే నేనేం చెప్పేది, చేసుకునేది అది, ముందు దాన్ని పిలిచి అడగండి అనేసి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. ఊహించిన విధంగా ఆమె నోటి నుంచి ఆ మాటలు రావడంతో కొడుకు కోడలు ఇద్దరూ అవాక్కయ్యారు. నిర్మల పెళ్లి విషయంలో తమకంటే ఆరాటంగా ఉండే ఆమె అంత నిర్దయగా అనేసి వెళ్లడంతో తీవ్ర నిరాశకి లోనయ్యారు. తల్లిదండ్రుల ముఖాలు వెలితిని సంతరించుకొని ఉండడాన్ని గమనించిన పృథ్వీరాజ్ కల్పించుకుంటూ, నానమ్మ ఏదో బాధతో అన్నట్టుంది, మీరేం పట్టించుకోవద్దు అని అనునయిస్తూనే, అయినా నానమ్మ అన్న దాంట్లో తప్పేం లేదని నాకు కూడా అనిపిస్తున్నది. ఆమెది కోపమా అసహనమా అన్నది పక్కన పెడితే ఇదంతా నిర్మల వల్లనే. అరే, దాని పెళ్లి కోసం మనం అంతా ఇంతగా ఆందోళన చెందుతుంటే దాని మనసులో ఏమన్నదో చెప్పకుండా మన పేపర్లోనే దాని కథని, టూర్ షికార్లని చదువుకోవడం ఏంటిదంతా? నాన్నమ్మ చెప్పినట్లు ముందు వెళ్లి దాన్ని నిలదీయండి కాస్త దురుసుగానే అన్నాడు. అలా తల్లిదండ్రుల్ని అనడంలోనూ పృథ్వీరాజ్ తన లౌక్యాన్ని ప్రదర్శించాడు. ఇలాగైనా నిర్మల పీక మీద కూర్చుంటే అసలు విషయం ఏమిటో బయటపడుతుందనేది అతని ఆరాటం. కొడుకు కూడా నిష్ఠూరంగా మాట్లాడడం కొంచెం బాధగానే అనిపించినా అసలు కిటికంతా నిర్మల వద్దనే ఉన్నదని, అదేంటో తేల్చుకోవాలని అమృత కూడా నిర్ణయించుకుంది. సరిగ్గా అప్పుడే సరిత నుండి పృథ్వీకి ఫోన్ వచ్చింది. ఇంట్లోనే ఉండి జరగబోయేదంతా చూడాలనుకున్న పృథ్వీకి ఆమె ఫోన్ డిస్టర్బ్ చేసినట్టుగా అనిపించింది. అంతలోనే ఏదైనా ముఖ్యమైన విషయం అయి ఉంటుందేమోనని ఫోన్ ఎత్తాడు. ఉన్న పళంగా రమ్మని చెప్పడంతో మరేం ఆలోచించకుండా బయలుదేరాడు. ఓవైపు తల్లి, మరోవైపు కొడుకు కలిసి నిర్మలని అలా అనడాన్ని పవన్ రాజు జీర్ణించుకోలేకపోయారు. కూతురు వివాహ విషయమై చోటు చేసుకున్న అన్నింటినీ ఆలోచిస్తూ దేనికోసమో బేరీజు వేసుకుంటున్న భర్తని పట్టుకుని ఊపుతూ, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు, పదండి వెళ్లి దాని సంగతి ఏమిటో కడిగేద్దాం ఆవేశంగా అని లేచింది అమృత. హఠాత్తుగా వచ్చిన భార్యలో ఆవేశాన్ని చూసి తుళ్లిపడ్డాడు పవన్ రాజ్. కాని వెంటనే తమాయించుకొని, నీకేమైనా పిచ్చా, అదేమైనా చిన్నపిల్లనా, బెదిరించో బుజ్జగించో బతిమాలడానికి? అన్నీ తెలిసిన ఆడపిల్ల, దాని పెళ్లి కోసం దానికి పట్టింపు ఉండదా? చూడు, దానికి పెళ్లి చెయ్యాలన్నది కేవలం తల్లిదండ్రులుగా మన ఆరాటం మాత్రమే. కాని ఆ పెళ్లి చేసుకుని హాయిగా జీవించాల్సింది అదే అనేసి విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు పవన్ రాజ్. మరేం మాట్లాడకుండా ఎదలో నుంచి వేదన తన్నుకొస్తూ ఉంటే సోఫాలో కూలబడిపోయి ఏడుపు అందుకుంది అమృత. అదంతా తలుపు చాటు నుంచి వింటున్న ప్రమిళ ఇదేం కర్మరా అన్నట్టుగా తల బాదుకోసాగింది. అప్పటి వరకు అక్కడ జరిగిన దృశ్యాన్ని మేడ మీద నుంచి చాటుగా చూస్తూ వింటున్న నిర్మల ఏం చెయ్యాలో తెలియని అచేతన స్థితిలో నుంచి ఇప్పుడేం చెయ్యాలి అనే ఆలోచనలో పడ్డది. నిర్మల ఇప్పుడు ఏం చేస్తుంది? తల్లిదండ్రులు చెప్పినట్లు చేస్తుందా? చెల్లి ప్రాబ్లం గురించి పృథ్వీ తల్లిదండ్రులకి చెబుతాడా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ప్రేమ గులాబీలు, మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.